రెటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఏకధాటిగా కురుస్తున్న వానలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇళ్లలోకి వరద నీరు చేరింది. పంటలకు తీవ్ర నష్టం కలిగింది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు ఏరియల్ సర్వే ద్వారా మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాలను సీఎం పరిశీలించనున్నారు. ఇక కామారెడ్డిలో ముంపు ప్రాంతాల పరిశీలనకు ఇన్ఛార్జి మంత్రి సీతక్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఏకధాటిగా కురుస్తున్న వానలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇళ్లలోకి వరద నీరు చేరింది. పంటలకు తీవ్ర నష్టం కలిగింది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు ఏరియల్ సర్వే ద్వారా మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాలను సీఎం పరిశీలించనున్నారు. ఇక కామారెడ్డిలో ముంపు ప్రాంతాల పరిశీలనకు ఇన్ఛార్జి మంత్రి సీతక్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. మెదక్, సిద్దిపేట జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మెదక్ జిల్లాలో అన్ని విద్యా సంస్థలకు కలెక్టర్ రాహుల్ రాజ్ సెలవు ప్రకటించారు. మెదక్ జిల్లా సర్దనలో 31.60 సెంటీమీటర్ల, నాగపూర్ 27.73, చేగుంట 23.05, రామాయంపేట 20.80, మెదక్లో 20.68 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నేడు మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలు హవేలీ, గన్పూర్లో పరిస్థితులను పరిశీలించనున్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో ఇంకా వరద తగ్గలేదు. పలు కాలనీల్లో నీరు నిలిచింది. సెల్లార్లలో నిలిచిన వరద నీటిని మోటార్లు పెట్టి ఇంటి యాజమానులు బయటికి పంపిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ప్రజ్ఞాపూర్లో భారీ వర్షాలకు ఊరు చెరువు పొంగి పొర్లింది. గజ్వేల్, ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారిపై వరద ప్రవహిస్తోంది. మర్కూక్ మండలం చేబర్తి గ్రామ సమీపంలో కొండపోచమ్మ సాగర్ కాలువకు గండిపడింది. తోగుట మండలం చందాపూర్ గ్రామంలో వర్షాలకు ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. బుధవారం రాత్రి నుంచి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో 18.90 సెంటీమీటర్లు, కోడకొంట్ల 18.30, కొమరవెల్లి 17.33, తుక్కాపూర్ 16.78, గజ్వేల్ 16.85 సెంటీమీటర్ల వర్షమాత్రం నమోదైంది. ఇప్పుడు పై అధికారులు మొత్తం మాకు తాండా మొత్తం తిరుగులు మొత్తం వాటరే ఉంది. ఏ చూసినా కానీ వాటరే మొత్తం వాటరే ఉంది. తాండా మొత్తం మునిగిపోయింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్. దేవిక, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. నగరాలతో పాటు పట్టణాలు, గ్రామాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రమంతా జనసంచారం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. పలు ప్రాంతాల్లో జిల్లాలోని రహదారులపై నీరు చేరింది. మరికొన్ని చోట్ల ప్రధాన రహదారులు వర్ష బీభత్సాన్ని కొట్టుకుపోయాయి. దీంతో పలు జిల్లాలో రాకపోకలు నిలిపివేశారు అధికారులు. చెరువులు, వాగులు పొంగి పొరులుతున్నాయి. రాష్ట్రంలో ఒక్కసారిగా ఈ కుంభవృష్టి చోటు చేసుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే హైదరాబాద్ లో కూడా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రహదారులన్నీ జలమయం అవడంతో లోతట్టు ప్రాంతాలు అన్ని చెరువులను తలపిస్తున్నాయి. నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరవాసులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని లింగంపల్లి, మియాపూర్, పటాన్చెరు, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదూర్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, నాంపల్లి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, హయాత్ నగర్, మెడ్చల్, షామీర్పేట్ పాటు తదితర ప్రాంతాల్లో నిన్నటి నుంచి వర్షం కురుస్తుంది. ఈ మేరకు అధికారులు అప్రమత్తమై నగర సహాయక చర్యలు చేపడుతున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాలలో పలు జిల్లాల్లో అతలాకుతలంగా అయ్యాయి. కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి బీభత్సం సృష్టించింది. ఎన్నడూ లేని విధంగా రాజంపేట మండలం వద్ద ఉన్న అర్కొండ స్టేషన్ లో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు, గ్రామాలు, పట్టణాలు చాలా వరకు నీళ్లలో కూరుకుపోయాయి. దీంతో జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. మొత్తం 10 ప్రదేశాల్లో 20 నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీ పూర్తిగా జలమయమైంది. కాగా
ఆ కాలనీలోని ప్రజలు జలదిగ్బంధం చిక్కుకున్నారు. కాలనీలో వరద ప్రవాహానికి కార్లు, బైకులు వరదలు కొట్టుకుపోయాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు కూడా ప్రారంభించారు. కాలనీలో చిక్కుపోయిన ప్రజలను రక్షిస్తున్నారు. అత్యంత అవసరం అయితేనే ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రావాలని అధికారులు కూడా సూచించారు. రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు కామారెడ్డిలో అంత వర్షపాతం నమోదం కాలేదని చెప్పి అత్యంత వర్షం కాలేదని చెప్పి స్థానికులు చెప్తున్నారు. వర్షాకాలం మొదలయ్యాక ఒక్క రోజులో హైయెస్ట్ రెయిన్ ఫాల్ నమోదు కావడం ఇదే తొలిసారి అని చెప్పి కూడా కామారెడ్డి ప్రజలు చెప్పడం జరుగుతుంది. కామారెడ్డి బికనూరులోని 27 సెంటీమీటర్లు, నిర్మల్లో వడ్యాల్లో 27.58 సెంటీమీటర్లు, కామారెడ్డిలోని తాడ్వాయిలో 27 సెంటీమీటర్లు, మెదక్ జిల్లాలోని సర్దనాలో 26.33 సెంటీమీటర్లు, కామారెడ్డిలోని పాత రాజంపేటలో 24.1, మెదక్లోని నాగాపూర్లో 23.65, నిర్మల్లోని విశ్వనాథ్పేటలో 23.38, ముజిగిలో 22 సెంటీగ్రేడ్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటు లింగంపేటలో 21.1 వర్షపాతం నమోదైంది. మరో 18 ప్రాంతాల్లో అత్యధికంగా భారీ వర్షం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాల దృష్ట్యా వరద ప్రాంతాలు ఇవాళ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు కూడా ఆ ప్రాంతాలకు వచ్చి పరిశీలించే అవకాశం ఉంది. సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే మదన్ మోహన్ ఈ పరిశీలించనున్నారు. అధికారులతో సమావేశం నిర్వహించిన పరిస్థితిపై ఆరా తీయనున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వారు సూచించారు. ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ వరద ప్రభావం అధిక ప్రాంతాలు ఉన్న ప్రాంతాలకు ఆయన మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా చూస్తుంటే తెలంగాణలో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులకు తెలిపింది. తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి జిల్లా అతలాకుతం కావడంతో వాయువ్య బంగాళాఖాతం దాని పరిసరాలలోని ఒడిశా, వెస్ట్ బెంగాల్ తీరాలకు సమీపంలోని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల మధ్యలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రాగల 24 గంటల్లో అల్పపీడనంగా బలపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. తూర్పు ఆగ్నేయ దిశలో ఈశాన్య బంగాళాఖాతం వరకు వృత్తాకార పవన ద్రోణి కూడా కొనసాగుతుంది. అదేవిధంగా ఆదిలాబాద్, కొమరంభీ, ఆసిఫాబాద్, మంచిర్యాల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రితో పాటు ఆసిఫాబాద్, హనంకొండ, మహబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు సూచించారు. కామారెడ్డిలోని అరకొండలో 43.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది తెలిపిన దేవిక. చెప్పండి బాసిద్. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం 16 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదు అయ్యాయి. తెలంగాణలో 43 ప్రాంతాల్లో అతి భారీ వర్ష సూచన ఉంది. హైదరాబాద్ లోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. ఈ రోజు పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది. 11 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బాసిద్.